ఒక స్త్రీ రాజ్యాన్ని ఏలడం ఊహుకు కూడా అందని కాలంలో ఒక మహిళ సింహాసనాన్ని అధిష్ఠించడమే కాదు, ఏకంగా సైన్యాలను నడిపించి చరిత్రలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసింది. ఇంతకీ ఎవరామె? ఆమె ఈ ఘనతను ఎలా సాధించింది? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దక్షిణ భారతదేశ చరిత్రలోనే ఒక అరుదైన మహిళా పాలకురాలు రాణి రుద్రమదేవి అద్భుతమైన గాథ గురించే. ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా ఉన్నా ఇది ఆనాటి సమాజానికి, సంప్రదాయాలకు వేసిన ఒక సూటి సవాల్. అసలు ఆ రోజులు ఇది ఎలా సాధ్యమైంది? పదండి ఆమె ప్రస్థానంలోకి అడుగుపెట్టి తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణాన్ని మనం 5 ముఖ్యమైన దశలుగా చూద్దాం. మొదటగా ఒక విప్లవాత్మక నిర్ణయం, తర్వాత సింహాసనం కోసం పోరాటం, ఆపైన యుద్ధభూమిలో ఆమె పరాక్రమం, పరిపాలకురాలిగా ఆమె దక్షత, చివరగా ఆమె చివరి యుద్ధం మరియు వారసత్వం. మొదటిది, ఒక విప్లవాత్మక నిర్ణయం, ఊహించని వారసురాలు. అసలు కథ ఇక్కడే మొదలైంది, వారసత్వ సమస్యతో. కాకతీయ వంశంలోనే అత్యంత శక్తివంతుడైన రాజు గణపతిదేవుడు. ఆయనకి ఒకటే పెద్ద సమస్య, అదేంటంటే తన తర్వాత సింహాసనాన్ని ఎక్కడానికి కొడుకులు లేరు. ఆ రోజుల్లో ఆచారం ప్రకారమైతే ఒక మగపిల్లవాడిని దత్తత తీసుకోవాలి. చాలా సింపుల్. కాని గణపతిదేవుడు అలా చేయలేదు. ఆయన తన కూతురు రుద్రాంబ సామర్థ్యం మీద పూర్తి నమ్మకముంచారు. ఆ నమ్మకంతోనే ఆమెనే తన వారసురాలిగా ప్రకటించారు. ఆలోచించండి, అది ఆ కాలంలో ఎంత విప్లవాత్మకమైన నిర్ణయం. అయితే సింహాసనం ఎక్కడం ఒకెత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు కదా. అందుకే ఆమె క్రీస్తు శకం 1262లో రుద్రదేవ మహారాజు అనే మగ పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించింది. ఇది కేవలం పేరు మార్చుకోవడం కాదండోయ్, అది ఒక అద్భుతమైన రాజకీయ ఎత్తుగడ. తననొక పాలకుడిగా అంగీకరించలా చేయడానికి ఆమె వేసిన ప్లాన్ అది. సరే, తండ్రి అధికారమిచ్చారు, పేరు మార్చుకున్నారు, అంతా సెట్ అనుకుంటే అసలైన పోరాటం అప్పుడే మొదలైంది. అదిగూడా ఎక్కడ్నుంచో కాదు, సొంత కుటుంబం నుంచే. ఆమె సవతి సోదరులు హరిహరదేవుడు, మురారిదేవుడు, వీళ్లతో పాటు మరికొంతమంది బంధువులు ఒక ఆడది మమ్మల్ని పాలించడమా అనే అహంకారంతో తిరుగుబాటు చేశారు. కేవలం ఆమె స్త్రీ అనే ఒక్క కారణంతోనే ఆమె హక్కును ప్రశ్నించారు. కాని వాళ్ళు రుద్రమదేవిని చాలా తక్కువ అంచనా వేశారు. ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఉక్కు పిడికిలితో ఆ తిరుగుబాటును అణచివేసింది. సింహాసనంపై తన అధికారాన్ని చాలా బలంగా నిలబెట్టుకుంది. ఇంట్లో గొడవలు సద్దుమణిగాయనుకునేలోపే సరిహద్దుల దగ్గర కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఇక్కడే ఆమె అసలు సిసలైన వీరవనితగా, ఒక యోధురాలిగా చరిత్రలో నిలిచిపోయింది. పొరుగునే ఉన్న దేవగిరి యాదవరాజు మహాదేవుడు, ఆయనకు కాకతీయ రాజ్యంపై కన్నుపడింది. అంతే, ఒక భారీ సైన్యంతో దండయాత్రకు వచ్చాడు. ఇది ఆమె పాలనలో ఎదుర్కొన్న అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన సైనిక సవాలు. మరి రుద్రమదేవి ఏం చేసింది? కోటలో కూర్చుని ఆదేశాలిచ్చిందా? లేదు, తనే స్వయంగా కత్తిపట్టి సైన్యాన్ని యుద్ధభూమిలోకి నడిపించింది. వచ్చిన యాదవ సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించింది. అంతటితో ఆగలేదు. పారిపోతున్న శత్రువును వాళ్ల రాజధాని దేవగిరి వరకు తరిమి కొట్టింది. ఆ అద్భుతమైన విజయానికే ఆమెకు రాయగజకేసరి అనే బిరుదు వచ్చింది. అంటే ఏంటో తెలుసా? ఏనుగుల్లాంటి భయంకరమైన శత్రురాజులకు సింహంలాంటిదని అర్థం. ఎంత పవర్ఫుల్ బిరుదో కదా. ఓకే, ఇప్పటిదాకా రుద్రమదేవిని ఒక యోధురాలిగా చూశాం. కాని ఒక గొప్ప పాలకురాలంటే కేవలం యుద్ధాలు చేసేవాళ్లే కాదు కదా. ఇప్పుడు రుద్రమదేవిలోని పరిపాలనా దక్షత గురించి చూద్దాం. ఆమె కొన్ని అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో మొదటిది నాయంకర వ్యవస్థ. అంటే సైనిక అధికారులకు వాళ్ల సేవలకు బదులుగా భూములివ్వడం. దీనివల్ల రాజ్యానికి ఎప్పుడూ నమ్మకమైన సైన్యం ఉండేది. ఇక తన తండ్రి మొదలుపెట్టిన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తిచేసింది. అది ఎంత పటిష్టంగా అంటే దాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యం అనేంతలా. అంతేకాదు, వ్యవసాయం బాగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎన్నో చెరువులు, కాలువలు తవ్వించింది. ఆమె కీర్తి మన దేశ సరిహద్దులు దాటిపోయింది. ఆ రోజుల్లోనే ప్రపంచమంతా తిరిగిన వెనీషియన్ యాత్రికుడు మార్కో పోలో మన కాకతీయ రాజ్యానికి వచ్చాడు. వచ్చి ఇక్కడి పాలన చూసి ఆశ్చర్యపోయాడు. ఏమన్నాడంటే, ఆమె తన ప్రజలచే ఎంతగానో ప్రేమించబడింది అని. చూడండి, ఒక విదేశీ యాత్రికుడిచ్చిన ఈ కితాబు కన్నా పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి? ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది. ఒక యోధురాలి కథ అయితే చాలాసార్లు యుద్ధభూమిలోనే ముగుస్తుంది.
రుద్రమదేవి జీవితంలో కూడా చివరి ఘట్టం అలానే వచ్చింది. దాని గురించిన చారిత్రక ఆధారాలతో సహా ఇప్పుడు చూద్దాం. ఆమె జీవితంలో చివరి సవాలు బయటి శత్రువుల నుంచి రాలేదు. ఆమె కింద పనిచేసే ఒక సామంతుడు, అమ్మదేవుడు, నమ్మినవాడే వెన్నుపోటు పొడిచాడు, తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటును అణచివేయడానికే త్రిపురాంతకం దగ్గర ఒక భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలోనే క్రీస్తు శకం 1289లో ఆమె వీరమరణం పొందింది. ఇదంతా మనం చెప్పుకుంటున్నది ఏదో కల్పన కాదు, కట్టుకథ అస్సలు కాదు, అక్షరాల చరిత్ర. దీనికి తిరుగులేని ఆధారాలున్నాయి. ఉదాహరణకి చందుపట్ల శాసనం. ఆమె 1289లో అంబదేవుడితో జరిగిన యుద్ధంలోనే మరణించిందని ఇది స్పష్టంగా చెబుతోంది. ఇక మార్కోపోలో రచనలు ఆమె గొప్ప పాలన గురించి చెబుతున్నాయి. బీదర్, మల్కపూరం లాంటి శాసనాలు ఆమె సైనిక విజయాలకు సాక్ష్యాలుగా నిల్చాయి. ఇవన్నీ రాళ్లమీద చెక్కబడిన నిజాలు. చూడండి, ఆమె గొప్ప యోధురాలే కాదు, పరిపాలకురాలే కాదు, భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకురాలు కూడా. అందుకే తన మనవడు రెండవ ప్రతాపరుద్రుని దత్తత తీసుకుని అతనికి శిక్షణ ఇచ్చి కాకతీయ వంశ భవిష్యత్తును సురక్షితం చేసింది. సరే, ఇదంతా జరిగి వందల సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఆమె కథ ఈ రోజుకి మనకు ఎందుకు అంత స్ఫూర్తినిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి. 13వ శతాబ్దంలో ఒక మహిళ ఒక రాజులా రాజ్యాన్ని ఏలింది. ఆమె కథ కేవలం చరిత్ర పుస్తకాల్లోని ఒక పాఠంగాదు. అది ధైర్యానికి, నాయకత్వానికి, కట్టుబాట్లను ధిక్కరించి నిలబడటానికి ఒక నిలువెత్తు నిదర్శనం. అందుకే రాణి రుద్రమదేవి కథ ఎప్పటికీ నిలిచి ఉంటుంది.